స్త్రీలు తమ దైనందిన జీవితంలో ఎదుర్కొనేటువంటి సమస్యలకు తేలిగ్గా ఉపకరించేటువంటి పరిహారాల గురించి మనం ప్రతిరోజు కూడా తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున మేము నిద్రపోతున్నప్పుడు మాకు నిద్రలో బాగా గాబరాగా ఉంటుంది, ఉన్నట్టుండి మెలకు వచ్చేస్తుంది, ఒక యాంగ్జైటీకి మేము లోన్ అవుతున్నాం, ఇది మేము నిద్రపోతున్నప్పుడు మాత్రమే మాకు జరుగుతోంది, ఇవన్నీ దోషాలు లేకుండా మేము హాయిగా ప్రశాంతంగా సుఖంగా నిద్రపోవాలి అనుకునేటువంటి వారందరికీ తేలిగ్గా ఉపకరించేటువంటి పరిహారాన్ని గురించి తెలుసుకుందాం. అయితే ఇది కేవలం స్త్రీలకు మాత్రమే, పురుషులకు ఉపకరించేటువంటి పరిహారం కాదు. ఆ మంచం మీద పురుషులు పడుకోకూడదనేది ఏం లేదు కానివ్వండి, కాకపోతే ఇది కేవలం ఆడవాళ్ళకి మాత్రమే ఉపకరించేటువంటి పరిహారం. దీనికి ఏం చేయాలి? మంచానికి 4 కోళ్ళు ఉంటాయిగా, ఆ 4 కోళ్ళకు కూడా వెండి మేకులు కొట్టించుకోండి. వెండి మేకులు మనం తయారు చేయించుకోవాలి. అవి మేకులాగా ఉండక్కర్లా, వెండి గొట్టాలలాగా ఉన్నప్పటికీ కూడా పర్వాలేదు, గట్టిగా ఉన్నటువంటివి. వాటికి ఏమి ఇంత అని కొలత లేదు, ఇంత పొడవు ఉండాలి ఇంత పొడవు ఉండాలని కూడా లేదు. చిన్న మేకుల్లాగా తయారు చేయించేసుకొని ఆ వెండి మేకులను తీసుకువెళ్ళి ఆ యొక్క 4 కోళ్ళు మంచాలకి ఏవైతుంటే వాటికి కొట్టించండి. అది కూడా కుదిరితే ఆ మంచాలకి అడుగు భాగంలో కొట్టించడానికి ప్రయత్నం చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఎక్కడా కూడా యాంగ్జైటీ లేనటువంటి చక్కటి సౌండ్ స్లీప్, చక్కటి ప్రశాంతమైనటువంటి నిద్రను మీరు పొందగలుగుతారు. అలానే భర్తకి సంబంధించి, పిల్లలకి సంబంధించి ఎటువంటి ఉపద్రవాలు రాకుండా ఇంట్లో ఉండేటువంటి వారందరూ కూడా ప్రశాంతంగా ఉండాలి అని అనుకుంటున్నప్పుడు, మీకు ఏమైనా ఆటంకాలు వస్తున్నట్లయితే శనివారం ఉన్నటువంటి రోజున జాస్మిన్ ఆయిల్ తోటి ఆంజనేయ స్వామి వారి దగ్గర దీపారాధన చేయండి. ఇలా దీపారాధన చేసి 11 సార్లకి తగ్గకుండా హనుమాన్ చాలీసాని పారాయణ చేస్తారండి. ఇవి ఎప్పుడైతే ఒక 7-8 శనివారాలు దాడతాయో అక్కడి నుంచి మీకు మంచి ఫలితాలు కనబడతాయి. జాస్మిన్ ఆయిల్ తోటి ఆంజనేయ స్వామి వారి దగ్గర దీపారాధన చేయాలి. ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇంట్లో స్వామివారి ఒక పటాన్ని కానీ విగ్రహాన్ని కానీ పెట్టుకొని స్వామివారి దగ్గర ఇంట్లోనే చేసుకొని రోజు 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేస్తారండి. రోజు పారాయణ చేయడానికి కుదరకపోతే కనీసం ప్రతి శనివారం పారాయణ చేస్తారండి. ఎప్పుడైతే ఒక 7-8 శనివారాలు దాడతాయో అక్కడి నుంచి మంచి ఫలితాలు మాత్రం మీరు పొందగలుగుతారు. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి పరిహారాల గురించి తెలుసుకోబోయే ముందుగా ఈ శుక్రవార శుభవేళ మనమందరం కూడా శ్రీచక్రంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి దేవీ దేవతల యొక్క నామావళితో కూడినటువంటి దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. శ్రీచక్రాధిష్టాన దేవత అయినటువంటి లలితా పరాభట్టారికి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రలమవుదాం. ह्रीङ्कारासन गर्भितानलसिखां सौक्लीं कलां बिभ्रतीं सौवर्णाम्बरधारिणीं वरसुधा धौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमङ्कुशधरां स्रग्भूषितामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीचक्रसञ्चारिणी। त्रिपुरसुन्दरी हृदयदेवी शिरोदेवी शिखादेवी कवचदेवी नेत्रदेवी अस्त्रदेवी कामेश्वरी भगमालिनी नित्यक्लिन्ने मेरुण्डे वह्निवासिनी महावज्रेश्वरी शिवदूती त्वरिते. మనకు ఒక్కొక్కసారి కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అవి ఎంతకీ కూడా తెగవు. ఆ సమస్య ఎందుకు వచ్చిందో తెలియదు, ఎప్పటికి తీరుతుందో తెలియదు, మనం మాత్రం సతమతం అయిపోతూ ఉంటాం. అటువంటి క్లిష్టమైనటువంటి సమస్యల నుంచి బయటపడడానికి, అంటే మనకి దారి తెలియట్లేదు, ఇంకా ఈ కష్టాన్ని అనుభవించవలసిందే, ఈ సమస్యకి పరిష్కారం లేదు అనుకునేటువంటి అత్యంత క్లిష్టమైన కష్టమైన సమస్యలు వచ్చినప్పుడు అందులోంచి మనం బయటపడడానికి గాను తేలిగ్గా ఉపకరించేటువంటి పరిహారాన్ని గురించి తెలుసుకుందాం. అయితే ఈ పరిహారాన్ని ఏదైనా సరే ఒక శనివారంతో మొదలుపెట్టి వరుసగా 7 శనివారాల పాటు చేసుకోవాలి. ఏదైనా సరే శనివారంతో మొదలుపెట్టి వరుసగా 7 శనివారాల పాటు చేసుకోవాలి. దీనికి ఏం చేయాలి? ఆ శనివారం ఉన్నటువంటి రోజున, అంటే మీరు ఏ శనివారం రోజు అయితే ఈ పరిహారాన్ని మొదలు పెట్టాలనుకుంటున్నారో ఆ శనివారం ఉన్నటువంటి రోజున ఒక మర్రి ఆకు తీసుకొచ్చుకోండి. మర్రి ఆకు తీసుకొచ్చుకొని అష్టగంధము, ఇది అన్ని చోట్ల మనకు లభించేటువంటిది. ఈ అష్టగంధాన్ని, అంటే మామూలు గంధం కాదండి, అష్టగంధం. ఈ అష్టగంధంలో కాస్త నీళ్లు పోసి దాన్ని పేస్ట్ లాగా చేసుకొని ఒక దానిమ్మ పుల్ల తీసుకొని ఆ దానిమ్మ పుల్లతో ఈ యొక్క అష్టగంధంలో ముంచి మర్రి ఆకు మీద మీకు సమస్య ఏముందో ఆ సమస్యను రాసేయండి. దానిమ్మ పుల్ల తీసుకోవాలి, అష్టగంధంలో ముంచాలి, చక్కగా నీళ్ళతో తడిపి పేస్ట్లాగా తయారు చేసుకుని అష్టగంధంలో ముంచాలి, దాంతో మర్రి ఆకు మీద మన సమస్య ఏదైతుందో అది రాయాలి. ఇలా రాసిన తర్వాత
మీరు ఎంత పొడవు ఉంటారో అంత నల్ల దారం తీసుకోండి. మీరు ఎంత పొడవు ఉంటారో అంత నల్ల దారం. అంటే కాలి బొటన వేలు దగ్గర నుంచి తల దాకా ఒక్కసారి కొలత కొలుచుకొని చక్కటి దారాన్ని తీసుకొని అంత దారంతో కూడా ఈ మర్రాకు అంతా చక్కగా చుట్టేసేయండి. చుట్టేసి దీన్ని ప్రవహించేటువంటి నీటిలో వేయండి. ఇంతే మీరు చేయవలసింది. ఇలా వరుసగా 7 శనివారాల పాటు చేయాలి. ఇలా వరుసగా 7 శనివారాల పాటు కనుక చేసినట్లయితే ఈ 7 శనివారాల్లోనే మీ సమస్యకి ఏదైనా సరే ఒక చక్కటి పరిష్కార మార్గం లభించి తీరుతుంది అని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అంత తేలిగ్గా మనందరూ కూడా ఉపకరించేటువంటి పరిహారం ఈ పరిహారం. శనివారం ఉన్నటువంటి రోజున మర్రాకు తీసుకొచ్చుకోవాలి. అష్టగంధంలో దానిమ్మ పుల్లని సహాయంతో ముంచి ఆ యొక్క మర్రాకు మీద మన సమస్య ఏదో రాసి మనం ఎంత పొడవు ఉన్నామో అంత పొడవు ఉన్నటువంటి నల్లదారాన్ని ఆ యొక్క మర్రాకు చుట్టేసి దాన్ని తీసుకెళ్ళి ప్రవహించేటువంటి నీటిలో వేయాలి. ప్రవాహంలో ఇది ఎట్లా అయితే కొట్టుకుపోతుంది ఆకు, అట్లా మనకు ఉండేటువంటి సమస్య తొలగిపోవడానికి కావాల్సిన మార్గాలు కూడా లభిస్తాయి. ఇలా వరుసగా 7 శనివారాలు చేయాలి. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి పరిహారాల గురించి తెలుసుకోబోయే ముందుగా ఈరోజు శనివారం కనుక శనివారాన్ని పురస్కరించుకొని మనందరూ కూడా హనుమత్ కటాక్షం కలగాలని చెప్పని తులసీదాస్ అనుగ్రహించినటువంటి హనుమాన్ చాలీసాని శ్రవణం చేద్దాం. ధన్యులమవుదాం. राम दुआरे तुम रखवारे, होत न आज्ञा बिनु पैठारे। सब सुख लहे तुम्हारी शरण, तुम रक्षक काहू को डरना। आपन तेजी सम्हारो आपै, तीनों लोक हाँकते कांपे। भूत पिशाच निकट नहीं आवै, महावीर जप नाम सुनावै। नासै रोग हरै सब पीरा, जपत निरंतर हनुमत वीरा। संकट ते हनुमान छुड़ावै, मन क्रम वचन ध्यान जो लावै। सब पर राम तपस्वी राजा, तिनके काज सकल तुम साजा। और मनोरथ जो कोई लावै, तासु अमित जीवन फल पावै। चारों युग परताप तुम्हारा, है परसिद्धि जगत उजियारा। साधु संत के तुम रखवारे, असुर निकंदन राम दुलारे। अष्ट सिद्धि नवनिधि के दाता, असवर दीन जानकी माता। राम रसायन तुम्हारे पासा, सदा रहो रघुपति के दास। तुम्हारे भजन राम को पावै, जन्म जन्म के दुख बिसरावै। अंत काल रघुवर पुर जाई, जहाँ जन्म हरि भक्त कहाई। और देवता चित्तन धरई, हनुमत से सर्व सुख करई। संकट हटई मिटई सब पीरा, जो सुमिरई हनुमत बलवीरा। जय 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 हनुमान गोसाई, कृपा करो गुरुदेव की नाई। यह शतवार पाठ कर जोई, छूट ही बंदी महासुख होई। जो यह पढ़ई हनुमान चालीसा, होय सिद्धि साखी गौरी।